సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటివరకు రైతులకు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో కూడా వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఎందుకు తెలుపుతున్నారు, దేనికి తెలుపుతున్నారు అనే విషయంపై మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మరి ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు చేపట్టబడ్డారు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సాధ్యమని హామీలన్నీ ఇచ్చి 420 హామీలని 6 గ్యారంటీలని ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచుతుంది. రైతులకు ఏ ఒక యూరియా విషయంలో అయితేంది, సాగునీరు విషయంలో అయితేనేంది, ఇప్పుడు రైతు బంధు వచ్చి 2.5 సంవత్సరాలకు 5 సార్లు రైతు బంధు రావాలి రైతులకు. ఇప్పటి వరకు ఒకసారి పూర్తి స్థాయిలో, ఒకసారి అరకొరగా వేసి మిగతా 3 పర్యాయాలు ఎగ్గొట్టిండు. మా గౌరవ కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండ్రు, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకు రామ్ చేస్తారని చెప్పిండ్రు. ఆయన చెప్పిన విధంగానే ఈనాటి గవర్నమెంట్ రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుండ్రు. మా ప్రధాన డిమాండ్, ఈరోజు మేము చేసిన ప్రధాన డిమాండ్ ఏంటంటే వెంటనే యాసంగి రైతులకు ఈ 2-3 డేస్లో రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి మా డిమాండ్. ఇలా ధర్నా ముఖ్య ఉద్దేశం రైతుల గురించే. రైతులకు ఎంబడే రైతు భరోసా కార్యక్రమం కింద వాళ్ళైతే 15,000 ఇస్తామన్న అన్నడం ఇప్పటి వరకు 2 పెండింగ్ ఉన్నాయి. ఇది ఇప్పుడు మూడోది. 3 రైతు బంధు 3 విడతల మొత్తం ఈ 2-3 రోజుల రైతులకేసి ఆదుకోవాలి. లేని పక్షంలో కేసీఆర్ గారు చెప్పినట్టు మేమైతే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎండగడతానే ఉంటాము. గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళు రైతు బంధుకు రామ్ అంటే వాళ్ళు అదే పద్ధతి అవలంబిస్తారు. కాబట్టి దీనికి మేము ఇంకా ముందు చాలా నిరసనలు తెలిపి రైతుల పక్షాన ఉండి రైతుల గురించి మేము పోరాడతాం. ఆ నేపథ్యంలో రైతు బంధుకు రామ్ అని చెప్పిన విషయం అయితే స్పష్టంగా చూస్తున్నాం. రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా 2.5 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా అందించాలనే నేపథ్యంలో కూడా దేవి రవీందర్ గారు మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. అన్న, ఇప్పటికైతే దాదాపుగా 90,000 కోట్ల అప్పు తెచ్చిండు దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్. ఇప్పటి వరకు అయితే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇచ్చిన నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తలేదని మీరు అంటున్నారు కదా, ఎలా చూడొచ్చు? రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపుగా 24 నెలల కాలం పాటు అవుతున్నది. అంటే ఇప్పటికీ రైతు బంధు రైతులకు 5 దఫాలుగా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎలక్షన్లు 2 సార్లు వచ్చాయన్న ఒక ఉద్దేశంతో 2 రైతు బంధులు వేశారు. 2 రైతు బంధులు ఇప్పటికీ ఎగ్గొట్టాడు గౌరవ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మేము 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 2 రైతు బంధులు ఎగ్గొట్టారు. ఇప్పుడు 5వ రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. నాట్లేసి దాదాపుగా ముదురులు కూడా తీసినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఇప్పటికీ రైతు బంధు ఇవ్వక, నిరంతరాయమైనటువంటి కరెంటు ఇవ్వక ఈ రోజు రైతులను అరిగోస పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవాలని చెప్పి ఈ రోజు కుకునూరుపల్లి మండల కేంద్రంలో రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి సమస్య రైతు బంధు, కరెంటు, ఈ 2 కూడా రైతులకు నిరంతరాయమైనటువంటి కరెంటు, రైతు బంధు ఇస్తే కూడా రైతులు రాజులుగా బతికేటువంటి రోజులు గతంలో ఉండేవి. కానీ ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు బంధు ఇవ్వక, నిరంతరాయమైనటువంటి కరెంటు ఇవ్వక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎద్దేడ్చిన యువసం రైతేడ్చిన రాజ్యం బాగుపడది. రాజును రైతుగా చూసినప్పుడే ఈ రోజు రాజ్యం బాగుంటుంది. మరి రైతును రాజును చేయాలనే ఒక లక్ష్యంతో గతంలో కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షోభాలు సృష్టిస్తూ రైతులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ 5 పంటలకు సంబంధించినటువంటి రైతు బంధును రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేయాల్సి ఉంది. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధును ఆపకుండా రైతులకు ఈరోజు రెగ్యులర్ గా కూడా రైతు బంధు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. మరి కరోనా కష్టకాలంలో రైతు బంధు చేస్తే ఈ రోజు రైతు బంధు వేయకపోవడానికి గల కారణాలు రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బడా కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ పేద రైతులు, చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు వేయకుండా ఇబ్బంది చేయడం అనేది మంచి పద్ధతి కాదు. వెంటనే రైతు బంధు విడుదల చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 70 లక్షల మందికి పైచిలుగా రైతు భరోసా వస్తుందని, రైతు బంధు వస్తుందని ఎదురు చూసిన నేపథ్యం అయితే స్పష్టంగా చూసాం. 90,000 కోట్లు అప్పు చేసి మరి దేనికి ఉపయోగించారంటారు రేవంత్ గారు?
రేవంత్ రెడ్డి గారు దేనికోసం అప్పులు చేస్తున్నారో ఆయనకే తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజా ఆమోద్యమైనటువంటి వాటి కోసం అప్పులు చేసి ప్రజల కోసం ఈ రోజు ఖర్చు పెడితే తప్పు లేదు. కానీ బడా కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అప్పజెప్పి ఈ రోజు కేవలం కాంట్రాక్టర్లను బతికేయడం కోసమే తప్పితే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు. కాబట్టే ఈ రోజు రైతుల మీద ప్రేమ లేదు. కాబట్టి 3 పంటలకు ఎగ్గొట్టే ఎగరామం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే రేపు అసెంబ్లీ ఉన్నది కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ చేసి వెంటనే రైతు బంధు రిలీజ్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఒకటే చెప్తున్నాము, మంత్రివర్గానికి దండం పెట్టి దయచేసి ఈ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ రోజు చిన్న సన్నకారు రైతులు రైతు బంధు వేస్తేనే పొలాలు పండించుకునేటువంటి పరిస్థితులలో చాలా మంది రైతులు ఉన్నారు. ఆనాడు సావుకారుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి గతంలో చరిత్ర ఉండే. ఈ రోజు అలాంటి పరిస్థితి రైతులకు రావద్దన్న ఉద్దేశంతో ఒక మంచి ప్రజలకు చెప్పనటువంటి హామీని కూడా గతంలో కేసీఆర్ గారు నెరవేర్చారు. కాబట్టి వెంటనే రైతు బంధుని రిలీజ్ చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ రోజు కాలడ్డం పెడితే తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలినటువంటి చరిత్ర గత కాంగ్రెస్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు అనేక ప్రాజెక్టులు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే లక్ష్యంగా ఈ రోజు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు నెర్రబాలిన నేలలు ఈ రోజు పంట పొలాలతో సస్యశ్యామలమై అనేక వేల మెట్రిక్ టన్నులు ఈ రోజు ఎక్కడా చూసినా తినుబండారాలుగా మార్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అనేక టన్నులు పండుతూ ఈ రోజు భారతదేశానికి మొత్తాన్ని కూడా మన తెలంగాణ రైతాంగము అన్నం పెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు రైతు బంధు వేయక, రైతు బీమా ఇవ్వక, నిరంతరాయ కరెంటు ఇవ్వక మరొకసారి ఈ రోజు రైతులను మోసం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మొన్నటి వరకు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఎరువులు ఉన్నాయో ఎరువులు ఇవ్వక అనేక ఇబ్బందులు పడ్డారు రైతులు. ఇప్పుడు రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఎరువులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మరి చెప్పులు లైన్లో పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు ఆన్లైన్లో పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మరి చదువుకోనటువంటి రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రాదు. మరి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఆన్లైన్ వ్యవస్థను తొలగించి వెంటనే షాపులలో అందుబాటులోకి రైతులకు ఈ రోజు ఎరువులు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరంతరాయ కరెంటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటల కరెంటు ఇస్తూ రైతు బంధు చేసినప్పుడే ఆయనను ప్రజలు రాజుగా చూసేటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో చాలా మంది నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజల పక్షపాతిగా ఉండి పనిచేస్తేనే రాజులుగా మిగులుతారు. లేకపోతే ప్రజల మధ్యలో రాక్షసులుగా మిగిలాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను.